జస్ట్ మిస్ లో తప్పించుకున్నా అనుకో. మ్యాటర్ ఏంటంటే నిన్నటి వీడియోలో ర్యాంపేట్లో పనులు ఎక్కడ దొరుకుతాయని చూపిస్తాను కదా. మార్కెట్కి వస్తే మేసరు లేపించుకుపోతారు. ఇక్కడ మార్కెట్లో కూరగాయల కన్నా మేసరులకే విలువ ఎక్కువ. టిఫిన్ తినేసి ఇంకా పనికి ఎక్కడమేగా దబ్బ 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 తినడమే ఇంకా పని. ఇంకా పనికి ఎక్కేసినాము. ఇంకా ముసలోడు కదా కొంచెం కలిపిద్దాం అనుకుంటే ఆడవాళ్ళని చూసి అప్ప నేను ర్యాంపేట్కే పెద్ద మగోని అన్నాడు. ఇంకా సర్లే చూద్దామని ఇంకా ఏమాత్రం పొడుస్తాడో ఏమనుకుంటే మధ్యాహ్నకే మడత కూడా చేపోయినాడు ఈయన. ఇంకంతలో ఎవరో వెళ్తుంటే చూద్దామని వెళ్ళా. ఏంటి ఉన్నారు వెనకాల పట్ట కడతారా లేకపోతే పని ఆపుతారా అని దానికి ఇంకా పట్ట కట్టి ఆడ ఇటుక వెళ్ళ కట్టి వచ్చిన. ఇంక మధ్యాహ్నంకి అన్నంకి బయలుదేరినాము. రాంపేట మగోడు చూడండి ఇంకా చలో చలో అని నడుస్తున్నాడు. సర్లే అని టోకన్ తీసుకొని నేను మా అన్న తినేసి ఇంకా మళ్ళీ పనికి ఎక్కేదే. ఇంకా దారిలో క్యాంటీన్ కాడ నీళ్లు తాగి బయలుదేరినాం. ఇంకా మధ్యాహ్నానికి సిమెంట్ అంతా ఎత్తుకోరాపోరా కింద పోయి ఆ సందులో పంపించినాడు. ఇంకా మధ్యాహ్నానికి అయిపోయింది మన కాదురా ఈ పని అని. ఇంకా అనుకున్నాను ఏదో దారిలో పోతుంటే అప్పుడే సీట్ కింద పడింది. ఇంకా మూతి పగిలేది జస్ట్ మిస్ లో తప్పించినా అనుకో. ఇదే ఆ సందు. సీట్ తీయడానికి మళ్ళీ దిగాను. చూడండి ఇరుక్కుపోయింటే ఏం పరిస్థితి. ఇంకా సాయంత్రానికి ఎవరి పని వాళ్ళు ముగించుకుని వెళ్ళేసినారు. వీళ్ళు ఇంకా ఉంది ఇందుబాటు ఒక్కండే అక్కని పంపించిన. ఈరోజు కాదు అక్కవింది నేను ఉంటానే అని. ఈ రోజుకి ఇంతే మాము, రేపు కలుసుకుందాం. ఫాలో చేసుకోమా. ఇంకా ఈ పని నేను చేయకపోయింటే ఇంక పెద్ద పరిస్థితి మీరే చూడండి. ఇంకా బిల్డింగ్ చూసాక ఆ మంచి ఎందుకు బాధ పెట్టాలని నేనే ఆ మంచి మూట మోసాను. ఇంకా అస్సలు అనుకోలేదు మంచి మళ్ళీ తిరిగి వస్తాడని. ఇంత పని చేసినాక ఎవరు రారు. రాంపేట మొగడనే వచ్చాడు. ఇంక మధ్యాహ్నానికి మా మేస్త్రి భోజనాలు వెళ్తుంటే క్యాంటీన్ కూడా వదిలేసి వెళ్ళాడు. అన్నం తిన్నాక దారిలో పుచ్చగా కనబడిస్తే పుచ్చగా కొన్నాము. ఇంకా పని కాడ తిందామని ఇంకా పనికి ఎక్కేసి పని చేస్తుంటే మధ్యలో ఎవరో బ్యాచ్ వచ్చారు. ఎవరో పని చూసేకెళ్తే వీళ్ళే బ్యాచ్. ఇంకా ఈ పుట్లు వచ్చింది 40 సార్లు వేసి ఒక ట్రిప్ వేసినట్లంట. ట్రిప్ 800 అంట. ఇంకా డబ్బులు సంపాదించాలంటే వీళ్ళ తర్వాత ఇవ్వండి కానీ మంచి ఒక మాట అన్నాడు, పెట్టుబడి పెట్టు పైసలు పెట్టరా అని. ఇంకా కాలు చేతులు కడుక్కొని ఇంటికి దొబ్బేసేది. ఇంకా సాయంత్రానికి కూలీలు ఇచ్చేసాడు. కట్ట చూసారు నా చేతిలో. అంత నాదేం కాదు, అందరు కూలీవి. ఇంకా రాత్రి అందరు కలిసి హోటల్కి వెళ్ళాము. హోటల్లో పార్సల్ కట్టుకొచ్చున్నాయి. ఇంకా హోటల్ వెళ్ళాక 3 చపాతీ పార్సల్ అని చెప్పాను. పార్సల్ కడుతున్నాడు. 3 చపాతీలు కట్టాడు. ఇంకా చపాతీ తీసుకొని ఇంటికి వెళ్ళి తినడం. ఇంకా ఇంటికి వచ్చి 3 చపాతీలు తినేసినాము. ఇంకా రప్ప అని. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. ఫాలో చేసుకోమో. అస్సలు ఇలాంటి రోజు రాదనుకున్నాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పొద్దుగాల లేసాం పని పోదామని. ఇంకా దారిలో పోతున్నాం టీ తాగేసి వెళ్ళేసాం. ఇంకా అస్సలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇంకా వేరే మేస్త్రి కాడ పోతున్నాం పనికి. రాత్రి అయితే 3 రమ్మన్నాడు. పొద్దున 5కి 2 సార్లు అన్నాడు. ఇంకా ఒకటే మాట అన్నాం మేము. ఇంకా నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికి వస్తే తిరిగి మీ సేవలు కూడా ఎక్కువ దిగవు. ఇంక అంతలో మా వాడు ఊరిపోతానంటే ఇంకా మింగే అన్నామని ఇంకా హోటల్కి వెళ్ళి ఎగ్గుతో తినేసాము. ఇంకా మా వాళ్ళకి ఇంత తెలిసిందంటారు. ఇంకా సందులు తిప్పి మధ్యాహ్నం చేశారు. మధ్యాహ్నానికి ఇంకా అన్నం తినడానికి బయలుదేరినాము. ఇంకా మధ్యాహ్నానికి గుష్క తినేసి ఇంక రూమ్ వెళ్ళి పనుకున్నాము. పనుకొని లేచేతలకి ఇంత ఘోరం ఆ ఎండ. పని పోలే ఏం పోలే అప్పుడే ఉప్పొంగినాయి బట్టలన్నీ. దారిలో కొత్తిమీర అల్లం తీసుకున్నాము. ఇంకా చికెన్ హోటల్ కూడా ఆపి ఇంకా చికెన్ తీసుకున్నామని ఇంకా కేజీ చికెన్ కొట్టించినాము. రప్ప నరుకున్నాడు. ఆయన చికెన్ రూమ్ లో కూడా తెచ్చుకొని ఎక్కువ వండించింది. మనకైతే సూపర్ ఉండింది అనుకో. ఇంకా చూస్తూనే నోరు ఊడిపోతుంది. ఇంకా లాగిద్దాం. ఇంకా ఇట్లా చోట వచ్చినప్పుడు వండుకొని తినాలంటే రాసి పెట్టి ఉండాలా. ఇంకా రేపటి వీళ్ళు కలుస్తున్నాం. ఫాలో చేసుకోమా. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మా పరిస్థితి ఎలా. మ్యాటర్ ఏంటంటే నిన్న పడిన వాన వల్ల ఒక పక్క నుంచి ఉడక ఒక పక్క నుంచి ఎండ మండుతుంది. ఇంక అందరూ మా వాడు సాంగ్ వేసుకున్నాడు. ఆ సీమగానే ఈ సీమ చూసే కళ్ళు బయటకు ఎక్కినాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మా పరిస్థితి ఎలా. పెయింట్ కొట్టే వాళ్ళకి మధ్యాహ్నానికి బిర్యానీ తెచ్చుకున్నాను. మన తెచ్చుకున్న పెరుగన్నం సరిపోలేదు. వీనికి సరిపోతుందంట. ఏం సరిపోతుందో తెలియదు. కలకలాడే బిర్యానీ చూస్తుంటే నోరు ఉడిపోతుంది. ఇంకా లాగిద్దాము. ఒకటే గుర్తుకొస్తుంది. సాయంత్రానికి నేను వేసిన కంకర్ని ఈ రోజు మెట్లు కడుతున్నారు. వాళ్ళు కడుతుంటే నాకు పైకి నీళ్లు పట్టమన్నారు. డైలీ నీళ్లు పడుతుంటే బేజారు వస్తుంది. కింద పోదాం అనుకున్నా. ఎందుకు కుదరదని పైన ఉన్నా. ఎవరు దిక్కున్నా ఈయన ఫస్ట్ దిగుతాడు కాలు చేతులు కట్టుకోవడానికి. ఇంటికి మింగేస్తున్నాము. ఈయనైతే పని పోలేడు. పొద్దున నుంచి మా గాడే ఉన్నాడు. రాత్రికి పరోటా తెచ్చుకున్నా. పక్కన వాళ్ళు చికెన్ ఇచ్చింటే బాగా లైక్చా. ఇంక ఈ రోజు కింద మామ రేపటి కలుసుకుందాం. ఫాలో చేసుకోమాము. ఈ సంచులు చినిగేట నాకు గుద్ద చినిగేది. మ్యాటర్ ఏంటంటే పొద్దుగాల టీ తాగేసి పనికి బయలుదేరాము. పని కానీ నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళారు. ఇటుకలన్నీ ఒక చోట పెడసాను. ఈ అరలు పెడచాలా వద్దొద్దైనా కానీ ఇంటి ఓనర్ పైకి నీళ్లు పట్టమన్నాడు. నీళ్ళలో ఇంత గలీజ్ వెళ్ళేది. అయినా కానీ కష్టాన్ని ఫలితమని అంత క్లీన్ చేసేసాను. నింపి సంచులు పాడేసేటప్పుడు బోర్ల పక్క పడేవాడిని. అంత పైనుంచి పడింటే ఈ సంచులు చినిగేట నాకు గుద్ద చినిగేది. ఇక్కడంతా పని అయిపోయింది. మా మేస్త్రి వచ్చి పిలిచిపోతాడు. ఇంకా పోయేదే. మా మేస్త్రి వస్తాడంటే మా మేస్త్రి కొడుకు వచ్చాడు. ఎన్న పిలిచిపోతాడు. ఇంకా వేరే పని కాటికి పోయేలోపు మా వాడు పని అయిపోయింది. పార కూడా వెనక్కి ఎక్కిలేకపోతున్నాడు. మా వాడు ఇటుకలు మోసి పాడబట్టిన బంగ్లా అయిపోయాడు. పాట వేసుకో. ఇంకా పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటి. అంతలో మా మేస్త్రి మధ్యాహ్నం భోజనం పెట్టాడు. టీవీలో పాటలు చూస్తూ తిన్నాము. ఈ రోజు అయితే మా మేస్త్రి పొలం ఇడిచి విని సాయంత్రానికి మా ఫ్రెండ్ గాడి ఆటోలు ఇడిచి వెళ్ళాడు. సాయంత్రానికి రేంజ్ మారింది. పిస్తా తాగుతున్నాము. ఈ రోజు కింద మామ రేపటి వీడియో కలుసుకుందాము. మీరు లైక్లు ఫాలోలు చేసుకుంటూ ఉండండి. ఈ రోజు గుడ్లకో బ్యాట్లకో తెలియదు. బ్యాట్ ఏంటంటే మా మేస్త్రి పొద్దుగాలి నడుచుకుంటూ రమ్మన్నాడు పని కాడికి. సర్లే అని నడుచుకుంటూ బయలుదేరాను. బ్రిడ్జ్ ఎక్కి దిగేతలకి పై నుంచి కింద వరకు కారిపోయింది. ఇలా కాదని మా మేస్త్రికి ఫోన్ చేశాను. అంతలో మా మేస్త్రి వచ్చి పిలిచిపోయారు.
తీసుకున్నారు. ఈ రోజు టిఫిన్ మా మేసరే తీసుకున్నారు. ఇది ఎత్తుతుంటే మా వాడు ఒక డైలాగ్ వేసుకోమన్నాడు. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నా హెల్పింగ్ చేసి చూద్దాం గుద్దలా దమ్ముందే. అయినా కానీ మోయినని వాంతోనే ముప్పించాను. ఈ రోజు ఇదే మన పని. ఎండిని తీసుకుంటా ట్రబ్బుకి నింపుకొని జల్లెడికి వేసేదే. ఆల్రెడీ వేసినాను అప్పుడే. మధ్యాహ్నానికి వేరే జల్లెడు వేసుకున్నాను. పొద్దున ఎలా వేసుకున్నా అలాగే వెళ్ళా. మనం ఎక్కడుండి ఏం పని చేసినా ముఖ్యం కాదు, ఎలా ఎంజాయ్ చేసినాం అదే ముఖ్యం. ఏమంటారు మామ? అంతలో ఇంటి ఉన్న టీ తెచ్చి ఇచ్చారు. ఇంకా టీ తాగేదే. పరిగెత్తుకుని రాకపోయింటే వైర్ దగ్గర షాక్ కొడుతుండే. అక్కడ నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ బాత్రూమ్ వెళ్దామని దారికి పోయాను. కరెక్ట్ నేను వచ్చేటానికి తెగిపడింది వైరు. నేను పరిగెత్తుకుంటూ రాకపోయింటే నా పరిస్థితి వేరే ఉండేది. అంతలో ఆయన వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు. సాయంత్రానికి ఇంటికి బయలుదేరినాము. ఈ రోజు కింద మామ మళ్ళీ రేపు కలుసుకుందాము. మీరు ఫాలో లైకులు చేసుకుంటుండండి. మట్టి ఇగ్గి చేతులే పోయాయి ఈ రోజు. మ్యాటర్ ఏంటంటే పొద్దుగాల వేరే పని కడుకొచ్చి నీళ్ళు పట్టి వెళ్ళాను. అక్కడ నీళ్ళు పట్టేది అయిపోయిన తర్వాత ఇటుకొచ్చాను. ఆ ఇంట్లో ఇది చేద్దాం అది చేద్దామని మాట్లాడుకుంటుంటే వీని సగం ప్రాణం ఆడేపోయింది. ఎంత చెప్పిస్తారో ఏందో ఈ రోజు అని. అంతలో చేసి వచ్చి దాని పని దాన్ని చేసుకుంటుంటే వీడు మట్టినే చూస్తున్నాడు జాన్జానికి. ఈ రోజు నాకు కుత్త చినుగుతుంది అంటున్నాడు. వీడు వీడియోలు తీస్తున్నాడు నన్ను పని చేస్తుంటే నవ్వుకుంటా. నేను పైకెక్కి చూస్తుంటే వాడు కులుకుంటాడు లోపలే. నేను పని చేస్తుంటే వాడు కూర్చొని చూస్తున్నాడని. మధ్యాహ్నం తిని పనికి ఎక్కాము. పైన నుంచి కింద వరకు కాడుతూనే ఉంది. యాడ్ చూసినా ఎండనే కూర్చునేకే లేదు ఎక్కడ చూసినా. మేము ఎండకి ఇంత పని చేస్తుంటే ఎండి ఉన్నారు చూడలేక కడంగుల పండు తెచ్చాడు తినరా అని. ఇంకా చల్లంగా ఉంది. మళ్ళీ సాయంత్రం టీ తెచ్చాడు తాగండి రాని. ఎంత ఎండలో ఎలా తాగుతారా అనుకుంటున్నారు. మనకి టీ కాదు ముఖ్యము, రెస్ట్ ముఖ్యము. సాయంత్రం టీ కూడా ఒక రేంజ్ లో తాగుతాడు అయినా. మార్కెట్ కి వెళ్ళి ఎగ్ రైస్ పార్సల్ తెచ్చుకున్నాం రూమ్ కి. ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు బిర్యానీ తినలేదా ఈ రోజు అని. ఎగ్ రైస్ తింటున్నాను. ఈ రోజు ఇంతే మామ, మళ్ళీ రేపు కలుసుకుందాం. మీరు లైకులు ఫాలో చేసుకుంటుండండి.